వైసీపీ మాజీ మంత్రి అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా అరెస్ట్ అయ్యారు. ముంబైలో కడప పోలీస్ బృందం అహ్మద్ బాషాను అదుపులోకి తీసుకున్నారు. గతంలో సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి దంపతులపై అహ్మద్ బాషా అసభ్యంగా మాట్లాడారు. శ్రీనివాసరెడ్డిపై దాడికి కూడా యత్నించాడు. శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో అహ్మద్ బాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో అన్న అంజాద్ బాషా అండ చూసుకుని అహ్మద్ బాషా అరాచకాలు సాగించారు. కూటమి ప్రభుత్వం నుంచి అజ్ఞాతంలో ఉన్న అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమిత్ర, గత ప్రభుత్వం డిప్యూటీ సీఎం మాజీ మంత్రి అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ముంబైలో ఉంటే కడప పోలీసుల బృందం వెళ్లి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ అహ్మద్ బాషా గతంలో జగన్ ప్రభుత్వంలో తన అన్న అంజాద్ బాషా మంత్రి అన్న తీసుకొని కడపలో అనేక అరాచకాలు చేశాడు. అందులో భాగంగానే అప్పట్లో ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి, అంటే టీడీపీ పోలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి వీళ్ళని భారీగా అసభ్యకరంగా తిట్టడమే కాకుండా చంద్రబాబును కూడా బూతులు తిట్టడం జరిగింది. అప్పట్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ముంబైలో ప్రస్తుతం అప్పటి నుంచి గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ముంబైలో తలదాచుకోవాలని ఉన్నాడు. ఈ విషయం గమనించి ఈ కేసులో ఈ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుదారుడే కాకుండా అతను ముందు 2-3 కేసులు ఎలక్షన్ లో అతను చేసిన అరాచకాలకు సంబంధించిగా 2-3 కేసులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ కేసులు అన్నిటికి సంబంధించి కడప ప్రత్యేక పోలీసు బృందం వెళ్లి ముంబైలో గాలించి ఇప్పుడే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దీని మేరకు మనం ఎక్కువగా ఏమైనా అనుమతి అనుభవం జరిగింది. సో ఇతన్ని అహ్మద్ బాషా అప్పట్లో అన్న మంత్రి పదవి ఉపయోగించుకొని అనేక భూ కబ్జాలు, అనేక అరాచకాలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ నివారించేందుకు అప్పట్లో శ్రీనివాసరెడ్డి పోలీస్ బ్యూరో, టీడీపీ పోలీస్ బ్యూరో శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మాధవరెడ్డి భారీగా అప్పట్లో చాలా బూతులు తిట్టి అరాచకంగా చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. ఈ మేరకు వీళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో ఇప్పుడు ముంబైలో అదుపులో తీసుకొని ప్రస్తుతం కడపకు తీసుకొస్తా అనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.